సన్న బియ్యం ఇచ్చుకుంటా రాష్ట్రం అంతా తిరుక్కుంటా నాయకులంతా కూడా మరి వీళ్ళ ఇండ్లల్లో తిన్నాము వాళ్ళ ఇళ్ళల్లో తిన్నాము అని అంటారు. కొంతమంది అయితే డైరెక్ట్గా దళితుల ఇళ్ళల్లోకి పోయి సన్న బియ్యం తిన్నటువంటి ఫలానా నాయకుడు, ఈ ఫలానా నాయకుడు అని బోర్లు పెడుతురు ఫలానా ఇళ్ళల్లోకి పోయి దళితుల ఇళ్ళల్లో తిన్నాము అని చెప్పేసి. ఈ దళితులు ఇళ్ళల్లోకి పోయి తింటే ఓ పెద్ద కీర్తాయిగా, అంటే చేయరాని పని మేము చేసినవరా నాయన, చేయరాని పని చేయలేని పని అసలు ఎవరికి కాని పని మేము చేసినాము అని చెప్తున్నట్ట. ఆ బోర్డు వేస్తే దళితులు అని పెద్ద పెద్ద అక్షరాలతో రాస్తే దయచేసి ఇటువంటి వైఖరి అందరూ మార్చుకోవాలి దీన్ని అని అన్నది నా ఉద్దేశం. సో ఎందుకు అని అంటే ఏదో ప్రత్యేకించి దళిత ముఖ్యమంత్రిని చేస్తాం, లేకపోతే దళిత స్పీకర్ ఉన్నాడు, ఎందుకు ఆ ట్యాగ్ ఎందుకు? రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు అని ఎవరన్నా అంటుర్రా? రెడ్డి ముఖ్యమంత్రిని చేసుకున్న తెలంగాణ రాష్ట్రం అని ఎవరన్నా అంటుర్రా? లేకపోతే ఇంకో సామాజిక వర్గానికి సంబంధించి ఫలానా మంత్రిని చేసుకున్నామని ఎవరన్నా అంటుండ్రా? ఈ వేరియేషన్ అనేది తీసుకొచ్చి అంటే రానున్న తరాలను కూడా పాడు చేయకండి. ఆల్రెడీ అంటే ఈ కాస్టిజం తోటి దేశం మొత్తం కూడా భ్రష్టు పట్టిపోయింది. దీంట్లో ఎవరు కాదనని కూడా లేదు. ఎందుకు అని అంటే నువ్వు ఏడికన్నా పో, ఏ అవసరాని కోసం ఏడికన్నా పో, హాస్పిటల్ పోతావా, పోలీస్ స్టేషన్ పోతావా, కోర్టుకు పోతావా, లేకపోతే ఏదన్నా జాబు చేయడానికి పోతావా, పని చేయడానికి పోతావా, ఏడికి పో, మీరేంటిది అని అనంది ఇక చాలు కాదు కాడ ముచ్చట. సో అట్లా ఇంజెక్ట్ చేసేసారు. అట్లా ఈ అంత సమాజంలో అన్ని వర్గాల వారికి ఇంజెక్ట్ చేసి విభజించు పాలించు కింద ఇక్కడ దళితులు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు బీసీలు అందరూ ఏకమైతే ఖచ్చితంగా అగ్రవర్ణాలకు కొంచెం అంటే చెంపపెట్టు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టికే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ నిమ్న స్థాయి వర్గాలను అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ను కావచ్చు, షెడ్యూల్ క్యాస్ట్లను కావచ్చు, లేకపోతే ట్రైబ్స్ను కావచ్చు, అందరినీ కూడా విభజించేసారు. సో ఫస్ట్ వీళ్ళంతా ఐక్యం కావాలి, బడుగులు బలహీనులు వీళ్ళంతా ఐక్యమైన తర్వాత ఈ ఏం కావాలన్నది అప్పుడు పోరాటం చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇది నాకైతే అనిపించినటువంటి అంశం. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ బియ్యం విషయంలో, సన్న బియ్యం విషయంలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా కొంచెం కనిపిస్తూ ఉన్నది తెరపైన. ఎందుకు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అని అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే బియ్యాన్ని అంటే మాకు పుట్టిన పిల్లగాన్ని మా పిల్లగాడు అని అంటారు అని చెప్పేసి బీజేపీ వాళ్ళు అంటున్నారు. సో దీనికి ఇప్పటిదాకా కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పలేదు. ఎందుకు సమాధానం చెప్పలేదు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అని అంటే రాష్ట్ర ప్రభుత్వం గతంలో కూడా కేసీఆర్ ఇస్తుండు అంటే 2 కిలోల బియ్యాన్ని 5 కిలోలు చేసిండు, 5 కిలోల బియ్యాన్ని 6 కిలోలు, ఇట్లా ఈ ప్రస్తావన వచ్చినప్పుడు నువ్వేమన్నా ఇంట్లోకి ఇస్తున్నావా, కేంద్రం ఇస్తుంది, కేంద్రం నుంచి నువ్వు ఇస్తున్నావు, ఇక్కడ నువ్వు చెప్పుకుంటున్నావు అని చెప్పేసి మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులే ఇవాళ మళ్ళీ ఇదే వైఖరి మొదలుపెట్టారు. సో దీన్ని ఎట్లా కంపేర్ చేయాలని అన్నది కొంచెం ఆశ్చర్యంగా, లేకపోతే కొంచెం ఏదో కొత్తగా కనిపిస్తూ ఉంది ఈ అంశాలన్నీ కూడా. సో వీటన్నిటిని కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కవరప్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. అండ్ మీరు ఇచ్చేటటువంటి సన్న బియ్యానికి పోయి ఇండ్లల్లో తిని ఈ ప్రచారం చేసుకొని, లేకపోతే ఈ ప్రాపగండా చేసుకొని ఇవన్నీ కాదండి. మీరు సన్న బియ్యం ఇవ్వండి, మేము కాదంటలే, మంచి పథకమే, అది మంచిగానే తీసుకొచ్చారు. దాన్ని గొప్పగా రియల్లీ హ్యాట్సప్ టు రేవంత్ రెడ్డి. గొప్ప విషయం, అది గొప్పదే. కానీ అదే సన్న బియ్యం కొనుక్కునే శక్తిని వానికి ఇస్తే, ఆ పేదోడికి ఇస్తే వాడే కొనుక్కుంటాడు కదా. ఆ శక్తి ఎందుకు ఇస్తలేరు? రేవంత్ రెడ్డి రేషన్ బియ్యంలో వచ్చేటటువంటి సన్న బియ్యమే తింటాడా? రేషన్ ద్వారా వస్తున్న సన్న బియ్యమే రేవంత్ రెడ్డి తింటాడా? రేషన్ ద్వారానే వస్తున్నటువంటి సన్న బియ్యం కేటీఆర్ తింటాడా? రేషన్ ద్వారానే వస్తున్నటువంటి సన్న బియ్యం కేసీఆర్కి ఇస్తాడా? రేషన్ ద్వారానే వస్తున్నటువంటి సన్న బియ్యం ఉత్తమ్ కుమార్ రెడ్డి తింటాడా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తింటాడా, సీతక్క తింటుందా, లేకపోతే కొండా సురేఖ తింటుందా, లేకపోతే ఉన్నారు కదా నాయకులంతా, మంత్రులు కావాలి అనే కోరికతో ఉన్నోళ్ళు, ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు, ఎంపీలుగా గెలిచిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఎవరన్నా తింటారా? ఎందుకు అంత ప్రచారం చేస్తారు? ఒక సామాన్యుడికి సగటుగా 1 లక్ష రూపాయలు నెలకు సంపాదించుకునే శక్తి ఇవ్వకుండా, ఉచితంగా విద్యను అందించకుండా, ఉచితంగా వైద్యాన్ని అందించకుండా మీరు ఈ ఉచితాలు చూపించి కిలో బియ్యము, ఉప్పు, పప్పు, కిరసనాయిలు గీ చూపించి ఓట్ల రాజకీయమే చేస్తూ ఉన్నారు.